సో ఈ రేడియోథెరపీ ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ తర్వాత అవసరం అంటారా? ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్స్ చెప్పాను కదమ్మా, బ్రెయిన్ ట్యూమర్స్ మొత్తం తీసేస్తే వాటికి రేడియోథెరపీ అవసరం ఉండదు. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి, అదేం చేస్తాయంటే బ్రెయిన్ లోపల మెదడుని తినేస్తుంది. సో అటువంటి ట్యూమర్స్ ఏం చేస్తామంటే మేము వీ ట్రై టు రిమూవ్ ఇట్ యాజ్ సేఫ్లీ యాజ్ పాసిబుల్. ఒకవేళ మేము ఆపరేషన్ చేయడం వల్ల కొన్ని ఎలక్వెంట్ ఏరియాస్ ఉంటాయి బ్రెయిన్లో, మనం మాట్లాడే ప్రదేశం, చూపు కంట్రోల్ చేసే ప్రదేశం దగ్గర ఉందనుకోండి, అది తీయడం ద్వారా ఒకవేళ ఆ యొక్క ప్రదేశాలు కనుక ఎలక్వెంట్ ఏరియాస్ కనుక దెబ్బతింటే మనము ట్యూమర్ని అక్కడ కొంచెం వదిలేస్తాం. సో ఆ ట్యూమర్ని రేడియోథెరపీ చేసి ఇవ్వడం ద్వారా దాన్ని నయం చేయొచ్చు. అంటే మనం దాన్ని తీయడం ద్వారా మనం కనుక పేషెంట్ కనుక నష్టం వస్తుంది అనుకుంటే వీల్ డోంట్ రిమూవ్ ఇట్ దట్ పోర్షన్. దిస్ ఈజ్ కాల్డ్ సేఫ్ మ్యాక్సిమల్ రిమూవల్. అంటే సేఫ్గా సాధ్యమైనంత ఎక్కువ ట్యూమర్ తీయడాన్నే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో మేము చేస్తుంటాం. సో మిగతా చిన్న చితక మిగిలిపోయిన ట్యూమర్ని రేడియోథెరపీ ఇస్తాము, కీమోథెరపీ ఇస్తాం. అంటే రేడియోథెరపీకి కీమోథెరపీకి తేడా ఏంటంటారు? రేడియోథెరపీ అంటే రేడియేషన్, మామూలుగా కరెంట్ ట్రీట్మెంట్ అంటాం కదా, అది రేడియేషన్. అంటే కీమోథెరపీ ఏంటంటే మందులు ఇవ్వడం ద్వారా, కొన్ని ట్రీట్మెంట్ ఉంది, మెడికల్ ఆంకాలజిస్టులు ఇస్తారు ఆ ట్రీట్మెంట్, మందుల ద్వారా అది కొన్ని ట్యూమర్స్ కరిగిపోతాయి. సో ప్రతి ట్యూమర్కి ఆపరేషన్ అనేది అవసరం ఉండదు మీరు అన్నట్టు? 100% అవసరం. ఏ ట్యూమర్స్కి అవసరం లేదు, ట్యూమర్ లాగా కనిపించే ఇన్ఫెక్షన్లకు లైక్ టీబీ, మరీ చిన్న ట్యూమర్స్కి, వాటికి ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అంటాం కదా, వాటికి అవసరం లేదు. మిగతా సాధ్యమైన అన్ని ట్యూమర్లు ఏదైతే సైజబుల్ అమౌంట్ సైజు ఉంటాయో వాటిన్నిటికీ ఆపరేషన్ అవసరం.